నువ్వు ఇట్లా చేస్తావనే బిడ్డ, నేను అందుకే నీకు చెప్పలేదు. కొంచెం కాముగా ఉండు, తర్వాత మాట్లాడదాం. ఏం తమ్ముడు, నువ్వు మాలతికి విషయం చెప్తే అయిపో కదా, చెప్పలే? నాకు ఏ విషయం చెప్పలేదే పెద్ద నాన్న. మీలో మీరు ఇలా గొడవ పడితే పని కాదు. ఈ పెద్ద మనిషి అన్ని చెప్పిండు నాకు. మాలతి గారు, మీరు ఒక్క మాట చెప్పినట్టయితే వాళ్ళందరినీ బయటకు తీసుకొస్తాను. సారీ సార్, నేను ఇట్లా మాట్లాడతానని మీరేమనుకోకూరి. మా అత్త మామూలు మా ఆడబిడ్డ మా భర్త మంచోళ్ళు కాదు. వాళ్ళు ఆ జైల్లోనే ఉండాలి. జైల్లోకి వెళ్ళి బయటకు వస్తే మాత్రం మంచిగా ఉండేది. ఇగో బాపు, నాకు తెలియకుండా ఇంకొకసారి ఏ నిర్ణయం తీసుకోకు. మాలతి ఒకసారి మాటిన్ రా. ఆ అమ్మాయి ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తుందంటే వాళ్ళు ఎంత పెద్ద నేరస్తులో తెలిసిపోతుంది. మీ అమ్మాయి ఒప్పుకుంటేనే వాళ్ళు జైలుకి వెళ్ళి బయటకు వస్తారు, లేదంటే వాళ్ళు అక్కడే ఉంటారు. ఏ విషయమైనా మీరు నాకు ఫోన్ చేసి చెప్పండి. సార్, వాళ్ళ అమ్మాయి ఒప్పుకుంటే వాళ్ళ ఆఫీస్కి వస్తారు, మనం వెళ్దాం పద. తమ్ముడు, ఎలాగైనా చేసి మాలతి నొప్పి, మనం చూసిన ఆఫీస్ ఎంత పెద్ద గొడవ అయిందో అలా జరగద్దు అంటే వాళ్ళు బయటకు రావాలి. అప్పుడే నీకు గౌరవం ఉంటది. నీ బిడ్డ జైలుకోవాలి రారు. ఇక నేను పోతున్నాం.